హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈరోజు వీడియో వచ్చేసి రీసెంట్గా ఎస్ఎస్సి బోర్డు ఏం చేసిందంటే టీసీఎస్ అనే వెండర్ని తీసేసి దాని గడువు అయిపోయిన తర్వాత ఎడ్యుకేటివ్ అనే ఒక వెండర్ని తీసుకురావడం జరిగింది. ఆ ఎడ్యుకేటివ్ వల్ల ప్రాపర్ ఎగ్జామినేషన్ సెంటర్ లేక, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక, మేనేజ్మెంట్ ప్రాపర్గా లేక, సో చాలా ఈ ఎస్ఎస్సి బోర్డు కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అయితే డైలమాలో పడిపోయినాయి. రీసెంట్గా మనకి సీజీఎల్ గురించి కూడా పెద్ద ప్రొటెస్ట్ అయితే జరిగింది, ఆ రిఫార్మ్స్ రావాలని. దానికి సంబంధించిన ఒక వెబ్ నోట్ అయితే సీజీఎల్ అనేది మనకి ఎస్ఎస్సి బోర్డు అనేది రిలీజ్ చేయడం జరిగింది. అందులో కొన్ని పాయింట్స్ తీసుకుంటే కనుక, the commission has also decided to conduct rigorous evaluation of the examination pattern and operational readiness. In view of this, it has been decided to defer the conduct the CGL E 2025 schedule to be held 13th August నుంచి ఉండాల్సిన ఎగ్జామ్. The exam will now start from first week of September అనమాట. ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ అంటే మనకి 9th సెప్టెంబర్ వరకు అయితే మనకి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. కాబట్టి మేబీ ఆఫ్టర్ 9th అయితే మనకి డెఫినెట్గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మనకి మోర్ దెన్ 25 days అనేది టైం ఉంది. ఈ టైంలో మనం ఏం చేయాలి, మన యొక్క స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని కొత్తగా చూస్తున్నారా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి అండ్ తప్పకుండా మీకు నచ్చుతుంది అండ్ డెఫినెట్గా లైక్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. సో ఈ వీడియోలో మనం సిలబస్ అనాలిసిస్ అనేది ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఆ తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఇస్తున్నారు, ఎడ్యుకేటివ్ న్యూ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది కదా, కొన్ని కొత్త కాన్సెప్ట్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇవన్నీ మనం ఏ విధంగా అనలైజ్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూస్తాం. సబ్జెక్ట్ వైజ్ వీక్ టాపిక్ని, స్ట్రాంగ్ టాపిక్ని ఏ విధంగా మనం డివైడ్ చేయాలి, వాటిని ఏ విధంగా ఫోకస్ చేయాలనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అన్నమాట. ఆ తర్వాత మాక్ టెస్ట్లో ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, మనం డైలీ అటెంప్ట్ చేయాలా, వీక్లీ అటెంప్ట్ చేయాలా, అండ్ మన యొక్క టార్గెట్ స్కోర్ ఎంత బేస్ చేసుకొని వెళ్తూ ఉండాలనేది మనం వీడియోలో చూద్దాం. ఆ తర్వాత డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కదా మనకి, హౌ టు అవాయిడ్ దట్ డిస్ట్రాక్షన్స్ అండ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి మన యొక్క ఫోకస్ అనేది చూద్దాం. ఆ తర్వాత సిలబస్ అనాలిసిస్ చూస్తే మీ అందరికీ తెలిసిందే, టైర్ 1 ఎగ్జామ్, టైర్ 2 ఎగ్జామ్ అనేది టూ స్టేజెస్లో ఉంటుంది. టైర్ 1లో మనకి 4 సెక్షన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మనకి రీజనింగ్, సెకండ్ సెక్షన్ జిఎస్ ఉంటుంది, జిఏ, అండ్ థర్డ్ సెక్షన్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, అండ్ ఫోర్త్ సెక్షన్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఉంటుంది. దీనికి గాను మీకు తెలిసిందే అందరికి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్ 200 మార్క్స్కి ఉంటుంది అనమాట. సో కేవలం 1 hour మాత్రమే టైం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇదొక మనకి ఆ ప్యాటర్న్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్టాండర్డ్ ఏ విధంగా వస్తుందంటే, రీసెంట్గా మనకి ఏమేమి జరిగాయి, ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఫేజ్ 13 ఎగ్జామ్ జరిగింది, ఆ తర్వాత స్టెనో ఎగ్జామ్ జరిగింది. సో ఈ ఎగ్జామ్స్లో మనకు తెలిసింది ఏంటంటే, కంప్లీట్గా ఓల్డ్ టీసీఎస్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ మొత్తం చేంజ్ అయిందనమాట. కంప్లీట్గా ఇప్పుడు న్యూ ప్యాటర్న్ జరిగింది, అదేంటంటే ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ అనమాట. ఈ ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ ఈవెన్ ఏదైతే మనకి లైక్ ఎట్లా ఉంటుందంటే, మాక్ టెస్ట్ రాసేటప్పుడు కూడా మనకి ఆ చేంజ్ అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక మనకి రీసెంట్గా రీజనింగ్ వచ్చేసి అంతకుముందు ఎవరైనా సరే 50 out of 50 తీసుకునేవాళ్ళు. సో ఇప్పుడు 45 స్కోర్ చేయాలంటేనే చాలా కష్టం అవుతుంది. రీజన్ ఏంటంటే, కొన్ని కొత్తగా అనలిటికల్ రీజనింగ్ అనేది యాడ్ చేయడం జరిగింది, క్రిటికల్ థింకింగ్, డెసిషన్ మేకింగ్, సో ఇలాంటివన్నీ యాడ్ చేయడం జరిగిందనమాట. ఇన్పుట్ అవుట్పుట్ మెథడ్స్ ఇవన్నీ యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత చూస్తే జనరల్ అవేర్నెస్ అనమాట. జనరల్ అవేర్నెస్ ఒకప్పుడు ఏం చేసేదంటే, చాలామంది పీవైక్యూస్ చూసుకుని వెళ్ళేదన్నమాట. పీవైక్యూస్ చూసుకుంటే ఆల్మోస్ట్ 70 to 80% కవర్ అయ్యేది. 70 to 80% కవర్ అయ్యేది, వాటిని మాత్రమే రాసేది. స్కోర్ కూడా చాలా హెవీ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మనకి యూపీఎస్సీ బోర్డు కండక్ట్ చేసే లైక్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్లో కానివ్వండి, స్టేట్ బోర్డు కండక్ట్ చేసే ఎగ్జామ్స్, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో కానివ్వండి, కొన్ని జనరల్ అవేర్నెస్ అనేది స్టేట్మెంట్ బేస్డ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాంటి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ని, అంటే 1-liner క్వశ్చన్ కాకుండా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ని ఇక్కడ మనకి ఎడ్యుకేటివ్ అనే వెండర్ అయితే మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా కొంచెం క్యాల్కులేటివ్ పార్ట్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. సో క్యాల్కులేషన్ అనేది ఎక్కువ అవసరం పడుతుంది అనమాట. సో కాబట్టి క్యాల్కులేషన్ స్పీడ్ కూడా చాలా ఇంపార్టెంట్, అండ్ ఫార్ములా బేస్డ్ కూడా కొన్ని వస్తున్నాయి. సో ఆ విధంగా అనేది మనకి కొంచెం ఈ యొక్క ఎగ్జామ్ అనేది స్టాండర్డ్ అనేది పెరగడం జరిగిందనమాట. తర్వాత ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ కూడా ఆల్మోస్ట్ టోటల్గా మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది లేకపోయేది ఇంతకుముందు, కానీ రీడింగ్ కాంప్రహెన్షన్ ఎక్కడ ఉండేది, టైర్ 2లో మాత్రమే ఉండేది. ఆ టైర్ 2లో ఉన్న కాన్సెప్ట్స్ని కూడా మనకి టైర్ 1లో కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందన్నమాట, ఈ ఎడ్యుకేటివ్ కొత్త వెండర్ చేంజ్ అవ్వడంతో. సో ఇవన్నీ చూస్తే కనుక మనకు ఓవరాల్గా మనకి ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే, మోడరేట్ టు
మోడరేట్ టు ఆ తర్వాత హార్డ్ లెవెల్లో ఉందన్నమాట, మోడరేట్ టు హార్డ్ లెవెల్. సో కాబట్టి మీరు డెఫినెట్గా ఎవరైతే మీరు ఇప్పటికీ ఇంకా స్కోర్ని బేస్ చేసుకొని లైక్ పాత ప్రీవియస్ ప్యాటర్న్ని పెట్టుకొని కూర్చుంటే మాత్రం మనకి ఈ పోస్ట్పోన్మెంట్ అనేది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అనుకోవాలి. కాబట్టి డెఫినెట్గా మీ యొక్క వీక్ ఏరియాస్ ఏంటి, స్ట్రాంగ్ ఏరియాస్ ఏంటి అవన్నీ మీరు చెక్ చేసుకోవాలన్నమాట. వీక్ ఏరియాస్ ఇప్పుడు రీజనింగ్ మీరు పీవైక్యూస్ మాత్రం చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే మీరు ఎక్కడ చెక్ చేస్తారు, పీవైక్యూస్ అయితే 100% మీరు చూసుకోవాలి. పీవైక్యూ అంటే దాదాపుగా గత 2 years అన్నమాట, 2023 అండ్ 24 ఈ 2 years చూసుకుంటే కనుక మనకి ఈ పీవైక్యూ సరిపోతుంది. ఆ తర్వాత చూస్తే కనుక మనకి ఇక్కడ ప్లస్ ఏం చేయాలి, న్యూ కాన్సెప్ట్స్ ఏదైతే రీసెంట్ ఎగ్జామ్స్లో జరుగుతున్నాయో ఆ న్యూ కాన్సెప్ట్స్ అనేది మనం ఒకసారి రివ్యూ చేసుకోవాలి. ఆ తర్వాత అనలిటికల్ రీజనింగ్ చూస్తే కనుక, జనరల్ అవేర్నెస్ చూస్తే కనుక జనరల్ అవేర్నెస్లో స్టేట్మెంట్ బేస్డ్ ఉంటాయి కదా, స్టేట్మెంట్ బేస్డ్లో ఆ తర్వాత మనకి కరెంట్ అఫైర్స్ అనేది ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ అసలు పట్టించుకోకపోయేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే అట్లీస్ట్ ఒక 6 months కరెంట్ అఫైర్స్ని అయితే మీరు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. 6 months కరెంట్ అఫైర్స్ అయితే చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్లో కూడా అడుగుతున్నారు, బట్ అది టీసీఎస్ ప్యాటర్న్ అండ్ ఇక్కడ ఎడ్యుకేటివ్ కాబట్టి సో కంపల్సరీగా అంతకుముందు టీసీఎస్ వాళ్ళు ఎక్కడి నుంచో అడిగేది అనమాట. ఇప్పుడు ఏంటంటే కొత్తగా రీసెంట్గా లాస్ట్ 6 months యొక్క కరెంట్ అఫైర్స్ని అయితే అడగడానికి ప్రాధాన్యత ఇస్తున్నారనమాట. జనరల్ అవేర్నెస్లో ఇంకా మెయిన్ ఏంటంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏ విధంగా మీరు జస్ట్ ఓన్లీ పీవైక్యూస్ చూసుకుంటే సరిపోతుంది, అది చూసుకుంటే సరిపోతుంది, ఇది చూసుకుంటే సరిపోతుంది అనేది కాదు. ఏదైనా ఒక టాపిక్ నేర్చుకుంటే దాని బ్యాక్గ్రౌండ్ కూడా నేర్చుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చూస్తే కనుక కొన్ని కొత్త కాన్సెప్ట్స్ లైక్ ప్రాబబిలిటీ, ఆ తర్వాత పర్మిటేషన్ కాంబినేషన్స్, స్టాటిస్టిక్స్, ఇవన్నీ కొన్ని కొత్త కాన్సెప్ట్స్ అనేది అడగడం జరుగుతుంది. న్యూ కాన్సెప్ట్స్తో పాటు మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే పీవైక్యూస్ కూడా మనం ఫోకస్ చేయాలి ఫర్ అదర్ టాపిక్స్ అనమాట. న్యూ కాన్సెప్ట్స్కి మనం కొత్తగా వచ్చే ఎగ్జామ్స్లో ఏదైతే అడుగుతున్నారో వాటిని మనం ఫోకస్ చేయాలి. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్లో మనకి నేరేషన్ ఏదైతే ఉందో నేరేషన్ ఒకటి, ఆ తర్వాత యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఒకటి, యాక్టివ్ ప్యాసివ్ వాయిస్, ఈ విధంగా మనకి ఆ తర్వాత రీడింగ్ కాంప్రిహెన్షన్స్, ఈ విధంగా మనకి అంటే రీడింగ్ స్కిల్స్ అనేది ఇక్కడ మనం మేజర్గా చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి మేజర్గా మనం చేయాల్సింది ఏంటంటే న్యూ కాన్సెప్ట్స్ని కంపల్సరీగా మనం ఫాలో చేస్తూ ఉండాలి. అండ్ యూట్యూబ్లో కొడితే చాలా వ్యూస్ ఉన్నాయి, అంటే లైక్ వీడియోస్ ఉన్నాయి ఈ న్యూ కాన్సెప్ట్స్ పైన, డెఫినెట్గా అవి సెర్చ్ చేయండి. బట్ దాన్నే సెర్చ్ చేస్తూ అయితే టైం వేస్ట్ చేసుకోవద్దు. అండ్ ఇక్కడ చూస్తే కనుక డైలీ మాక్ టెస్ట్ రాయాలా లేదంటే వీక్లీ మాక్ టెస్ట్ రాస్తే ఏ టార్గెట్ స్కోర్ ఎంత ఉందనేది మనం చూస్తే కనుక ఇక్కడ డైలీ మాక్ టెస్ట్ అనేది మనకి ఇంకా ఒక 25 days మాత్రమే టైం ఉంది. కాబట్టి ఈ 25 daysలో మనం ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది నేను ఒక కంప్లీట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది నేను నెక్స్ట్ వీడియోస్లలో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఇక్కడ ఓవర్వ్యూ ఇవ్వడానికి అయితే ఈ వీడియో క్రియేట్ చేయడం జరుగుతుంది. సో డైలీ మాక్ టెస్ట్ అయితే కంపల్సరీ ఇవ్వాలన్నమాట. ఆల్రెడీ మీరు ప్రిపరేషన్ అంటే 13th అనుకోనే ప్రిపరేషన్ అయితే మీరు స్టార్ట్ చేశారు కాబట్టి 100% మీకు ఏమవుతుందంటే ఆల్మోస్ట్ మీరు అట్లీస్ట్ ఒక 80% మీ యొక్క సిలబస్ని ఫినిష్ చేసుకున్నా సరే ఆ 80% సిలబస్తో మీరు మాక్ టెస్ట్ అయితే డైలీ రాయాల్సిన అవసరం ఉంటుంది. డైలీ 1 రాయాలా 2 రాయాలా అంటే నేను సజెస్ట్ చేస్తాను 2 marks అయితే డైలీ రాయండి. ఈ 2 marks ఏంటంటే అండ్ 2 marks రాసిన తర్వాత ఒకటి మార్నింగ్ ఒకటి, ఇంకొకటి నైట్ ఒకటి. సో ఈ విధంగా అయితే రాయడానికి ప్రయత్నించండి, మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. ఆ తర్వాత దీనికి సంబంధించిన క్లియర్ అనాలిసిస్ అయితే చేయడానికి ప్రయత్నించండి. మీరు దీన్ని బట్టి ఏం చేసుకోవచ్చు అంటే వీక్ సబ్జెక్ట్స్ ఏంటి, స్ట్రాంగ్ సబ్జెక్ట్స్ ఏంటి, వీక్ ఏరియాని మనం ఈజీగా ఫోకస్ చేయొచ్చు అనమాట. ఇది డైలీ మార్క్స్ రాయడం వల్ల. వీక్లీ మనకి కొన్ని ప్లాట్ఫామ్స్ అయితే మనకి ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఆలివ్ బోర్డ్ అనమాట. ఆలివ్ బోర్డ్ మనకి లైవ్ మార్క్స్ ఉంటాయి. ఆ లైవ్ మార్క్స్ కూడా మనకి ఇక్కడ రాయడానికి అయితే ప్రయత్నించండి. ఆల్ ఇండియా లెవెల్ మార్క్స్ ఉంటాయి. ఆ తర్వాత మనకి ఇంకోటి ద పండిట్స్ అనేది ఇంకొకటి ఉంటుంది. ఆ ద పండిట్స్ అనేది కూడా రాసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి మనకి టెక్స్ట్ బుక్ అనమాట. వీటిలలో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క ర్యాంక్ అనేది ఏ లెవెల్లో ఉంది, మీ ప్రిపరేషన్ ఎలా ఉంది అనేది మనం ఇక్కడ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు డైలీ 2 marks రాస్తే కనుక మనకి ఇక్కడ ఈజీగా మనం మన యొక్క డైలీ టార్గెట్స్ని చూసుకోవచ్చు. ఆ తర్వాత వీక్లీ రాస్తే కనుక ఇది ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతుంది కాబట్టి మీ యొక్క ఏ లెవెల్లో ఉన్నారు, మీరు ఇంకా ఎంతవరకు బూస్ట్ చేయాలనేది కూడా మనం ఈ వీడియోలో లైక్ మనకు ఆ మార్క్స్ వల్ల తెలుస్తుంది అనమాట. సో కొన్ని డిస్ట్రాక్షన్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి. ఆ డిస్ట్రాక్షన్స్ని మనం అవాయిడ్ చేయడానికి మనం ఏం చేయాలి సార్ అంటే తప్పకుండా మన యొక్క ఫోకస్ని అయితే ఈ డిస్ట్రాక్షన్స్ అయితే
కొంచెం డైవర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాటిని బ్లాక్ చేయడానికి పుట్ యువర్ ఫోన్, మెయిన్ డిస్ట్రాక్షన్ ఏంటంటే మొబైల్ అనమాట. మొబైల్ అనేది వేరే రూమ్లో అయినా ప్లేస్ చేయండి. లేదు అంటే ఫోకస్ యాప్స్ అనేది కొన్ని ఉంటాయన్నమాట. ఫోకస్ యాప్స్ ఏంటంటే ఫారెస్ట్ యాప్స్, ఆ విధంగా ఇన్స్టాల్ చేసుకుంటే అవి వేరే కాల్స్ కానివ్వండి, వేరే యాప్స్ కానీ ఓపెన్ అవ్వదన్నమాట. ఒక సూదింగ్ మ్యూజిక్ అనేది, ఒక ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ అనేది మనకి ఒక వైట్ నాయిస్, అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేని నాయిస్ అనేది ఇక్కడ ఫారెస్ట్ యాప్లో కానీ అట్లాంటి యాప్స్ కొన్ని ఉంటాయి అనమాట. యూట్యూబ్లో కూడా మీరు సెర్చ్ చేసి ఒక సూదింగ్ మ్యూజిక్ అని కొట్టేసి అలాగా ఒక మీరు ప్రిపరేషన్లో ఇంకా ఫోకస్ పెంచుకోవడానికి అయితే ప్రయత్నించవచ్చు. ఆ తర్వాత ఒక ఫ్రీ స్టడీ స్పేస్, ఒక డిస్ట్రాక్షన్ లేని ఒక స్టడీ స్పేస్ని అయితే క్రియేట్ చేసుకొని దానివల్ల మీకు కొంచెం ఫోకస్ అనేది రెగ్యులర్ కూర్చోవడం వల్ల కొంచెం ఫోకస్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకున్న ఈ సిచ్యువేషన్ అయితే ఈ తక్కువ టైంలో ఒక ఆల్మోస్ట్ మనకున్న ఈ 1 మంత్ ఏదైతే టైం ఉంటుందో అప్రాక్సిమేట్, ఈ 1 మంత్ టైంని మనం డీటెయిల్గా క్లియర్గా ఒక అడ్వాంటేజ్ 100% అడ్వాంటేజ్ అనుకొని మనం మన యొక్క టార్గెట్ వైపు ముందుకెళ్తే 100% మన యొక్క గోల్ని అచీవ్ చేస్తాము. అండ్ కాంపిటీషన్ అయితే చాలా హెవీ ఉంది. సో ఎవరైతే బ్యాక్లో ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ఇది ఒక గొప్ప అవకాశం, గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. కాబట్టి వాళ్ళు ఎవరైనా బ్యాక్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మీకు తెలుసు కదా కుందేలు అండ్ తాబేలు స్టోరీ. సో కుందేలులాగా రన్ చేసి మళ్ళీ స్టాప్ చేసి మళ్ళీ తాబేలు కన్నా ఓడిపోవడం కంటే డెఫినెట్గా మీరు కన్సిస్టెంట్తో మనకు ముందుకు వెళ్తే కనుక 100% మీకు హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఇది నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.